హాయ్ అండి, కాఫీ తాగే అలవాటు ఉన్న వాళ్ళందరూ ఈ వీడియో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు చాలా లక్కీ, ఎందుకంటే కాఫీ చాలా హెల్దీ అండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కాకపోతే ఒక చిన్న తప్పు చేస్తే దాని వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్ని పోతాయి అనమాట. సో ఫస్ట్ బెనిఫిట్స్ చెప్తాను, దాని తర్వాత మీరు చేసే తప్పు ఏంటో కూడా చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కాఫీ అనేది మన బ్రెయిన్ ఎప్పుడు అలర్ట్ గా యాక్టివ్ గా ఉంచుతుంది అనమాట. సో కాఫీ అనేది ఎడినోసిన్ అనే ఒక హార్మోన్ ని తగ్గించేసి డోపమిన్ అనే ఒక హార్మోన్ ని పెంచుతుంది మన బ్రెయిన్ లో. దాని వల్ల మన బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్ గా అలర్ట్ గా ఉంటుంది అనమాట. సెకండ్ పాయింట్ ఏంటంటే కాఫీ మనకి డయాబెటీస్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. మీరు వింటుంది నిజమేనండి. కాఫీలో క్లోరోజెనిక్ యాసిడ్ అనే ఒక కెమికల్ ఉంటుందన్నమాట. అది ఏంటంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి షుగర్ కంట్రోల్ లో ఉండేటట్టుగా చేస్తుంది అనమాట. సో జిఎల్పి అనే ఒక హార్మోన్ ఉంటుంది, దాన్ని కూడా ఈ క్లోరోజెనిక్ యాసిడ్ అనేది పెంచుతుంది. చాలా బెనిఫిషియల్ అండి. థర్డ్ పాయింట్ ఏంటంటే కాఫీ అనేది మన గుండెకి చాలా మంచిది. ఎస్, యువర్ హియరింగ్ ఇట్ రైట్ అగైన్. మనకి గుండెల్లో ఉన్న రక్తనాళాల్లో బ్లాక్స్ అవ్వకుండా, ఆ రక్తనాళాలు గట్టి పడకుండా, ఎథెరోస్క్లెరోసిస్ అవ్వకుండా కూడా ఈ కాఫీలో ఉండే కెమికల్స్ చాలా హెల్ప్ చేస్తాయండి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే కాఫీ అనేది మనకి ఫ్యాటీ లివర్ రాకుండా చేస్తుంది. అగైన్ యువర్ హియరింగ్ ఇట్ రైట్. సో చాలా మంది ఈ ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ తో బాధపడుతూ ఉంటారు. లివర్ చుట్టూరా ఫ్యాట్ డిపాజిట్ అయిపోతుంది అనమాట. సో దాని వల్ల ఇంకా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో ఈ కాఫీలో ఉండే కెమికల్స్, ఈ కాఫీలో ఉన్న కాంపౌండ్స్ ఈ ఫ్యాటీ లివర్ ని కూడా తగ్గిస్తుంది అనమాట. సో ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే కాఫీలో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అనమాట. కెఫెస్టాల్, కేవియోల్ అని చెప్పేసి ఈ కెమికల్స్ క్యాన్సర్స్ రాకుండా కూడా హెల్ప్ చేస్తాయండి. మన బాడీలో ఎప్పుడు మ్యూటేషన్స్ జరిగేసి కొత్త క్యాన్సర్ సెల్స్ వస్తూ ఉంటాయి, అందరి బాడీస్ లో వస్తాయి. సో ఆ మ్యూటేషన్స్ జరిగి ఫామ్ అయిన క్యాన్సర్ సెల్స్ ని చంపడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అనే కెమికల్స్ హెల్ప్ చేస్తాయి. సో ఆ యాంటీ ఆక్సిడెంట్స్ ని ఈ కాఫీ అనేది పెంచుతుంది అనమాట మన బాడీలో. తర్వాత మన ఫిజికల్ యాక్టివిటీని, ఫిజికల్ పర్ఫార్మెన్స్ ని కూడా కాఫీ పెంచుతుందండి. కాకపోతే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మనం కాఫీ తాగితే ఎలా తాగుతామండి? ఇంత కాఫీ పొడి వేసుకొని, ఇంత పాలు పోసుకొని, ఇంత షుగర్ వేసుకొని తాగుతాం. సో దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ ఆస్పెక్ట్ ఆఫ్ డ్రింకింగ్ కాఫీ. సో ఐడియల్ గా నేను చెప్పిన బెనిఫిట్స్ అన్ని మీకు రావాలంటే కాఫీ ఎలా తాగాలో తెలుసా? వేడి నీళ్ళల్లో ఇంత కాఫీ పొడి వేసుకొని బ్లాక్ కాఫీ తాగాలి, వితౌట్ ఎనీ షుగర్, వితౌట్ ఎనీ మిల్క్. సో దయచేసి మీకు మిల్క్, షుగర్ లేకుండా తాగలేమనుకుంటే వెరీ లెస్ అమౌంట్స్ ఆఫ్ మిల్క్ అండ్ షుగర్ వేసుకొని తాగండి. మిల్క్ హెల్దీ నేను కాదన్ను, కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే మిల్క్ లో ఉన్న కాంపౌండ్స్ కూడా కొన్నిసార్లు ఈ కాఫీలో ఉండే బెనిఫిషియల్ కెమికల్స్ ని న్యూట్రలైజ్ చేసే రిస్క్ ఉంటుందన్నమాట. అందుకని ఐడియల్ గా 2-3 కప్స్ ఆఫ్ బ్లాక్ కాఫీ పర్ డే చాలా హెల్దీ అని చెప్తా ఉంటారండి. ఈవెన్ చాలా రీసెర్చ్ ఆర్టికల్స్ లో ఉంది. అండ్ ఎక్సెసివ్ గా తాగితే కూడా చాలా ప్రమాదాలు ఉంటాయి. అంటే చాలా కాదు, ఏంటంటే గ్యాస్ ఎక్కువ వచ్చేస్తుంది భయ్య. కాఫీ ఎక్కువ తాగితే గ్యాస్ట్రైటిస్ వస్తుంది. కొంతమందికి ఏంటంటే ఎడిక్ట్ అయిపోతారు అనమాట. కాఫీ అది పిచ్చికిపోతుంది అంటూ ఉంటారు. సో అలా ఎడిక్ట్ అయిపోయేటట్టుగా తాగకండి, ఓకేనా? సో ఎక్కువ తాగితే గ్యాస్ట్రైటిస్ రావడం, లేకపోతే యాంగ్జైటీ రావడం